అవి దైవ శక్తులు గల పాములు, వాటిని కొట్టద్దు. ఎవరు కొట్టకండి, చెప్పేది వినండి. ఈ కంచి దాటి మన లోపలికి వెళ్ళకూడదు. ఇది దాటి లోపలికి వెళ్తే ప్రమాదం. ఈ హద్దు దాటి మన లోపలికి వెళ్ళకూడదు. ఇది ఈ ఊరు కట్టుబాటు. పదండి వెళ్దాం. పదండ్రా పదండి. వాటి సంగతి తర్వాత చూద్దాం. వెళ్ళిపోదాం. పదండ్రా పదండి పోదాం. పదండ్రా, మీకే చెప్పేది. పదండి పోదాం. అమ్మవారి పాదాల దగ్గర పెట్టడానికా తీసుకొచ్చే? ఇకపై మీరు ఊళ్ళోకి రావద్దు. ఇక ప్రతి మంగళ శుక్రవారాల్లో మేమే ఊరికి తెలియకుండా నాగలింగ పువ్వు తీసుకువచ్చి అమ్మవారికి పూజ చేస్తామమ్మా. ఇకపై ఇలా ఊళ్ళోకి వచ్చి ప్రమాదంలో చిక్కుకోవద్దు. మీరిద్దరూ ఇక్కడే క్షేమంగా ఉండండి. నా మాట వింటారు కదా? అమ్మవారి పూజ సంగతి మేము చూసుకుంటాం. అవును నాగమ్మ తల్లి, మేమే ఆ నాగలింగ పువ్వు తీసుకొచ్చి సమర్పిస్తాం. నువ్వు వీళ్ళ కళ్ళల్లో పడొద్దు. ఇలా గుడికి వెళ్లి అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు ఒకరోజు చైత్ర పౌర్ణమి వచ్చింది. అప్పటి వరకు ఎవరో చెబితే విన్నాం మేము. ఆ రోజు ప్రత్యక్షంగా చూసాం. అమ్మా తల్లి, మా జన్మ ధన్యమైంది తల్లి. లక్ష్మి, అమ్మా తల్లి, మహాశక్తి, అమ్మా నాగమ్మ తల్లి. లక్ష్మి, ఇదే మన కులదైవం. ఏంటండి మీరనేది? అవును లక్ష్మి, ఎప్పుడైతే స్వర్ణ రూపంలో దైవశక్తిని నువ్వు చూస్తావో అదే మన కులదైవమని మా నాన్నగారు నా చిన్నతనంలో చెప్పారు. 3 తరాలుగా మన కుటుంబం అంతా ఈ దైవం కోసమే వెతుకుతోంది. కానీ ఎవరు చూడలేకపోయారు. కానీ మన అదృష్టం కొద్దీ మన కులదైవం మనకు దర్శనమిచ్చింది. అమ్మా, ఇకపై మనమే దీన్ని కాపాడుకోవాలి. మన జీవితాంతం ఈ అమ్మవారికి మనం సేవలు చేస్తూ ఉండాలి. అమ్మా తల్లి మహాశక్తి, ఈ భాగ్యం మనకి ఎప్పుడూ దూరం కాకూడదు లక్ష్మి. ఆ రోజు నుంచి అమ్మవారికి మేము రక్షణగా ఉన్నాం. మాకు రక్షణగా ఆ పాము మాతో వచ్చింది. పాము మీతో పాటే వచ్చిందా? అవును, అది వచ్చింది అంటే ఆ పొలిమేర వరకు వచ్చి మాకు దారి చూపించిందని అర్థం. ఏవండి, ఈరోజు చైత్ర పౌర్ణమి. పార్వతమ్మ పూజ చేయడానికి వెళ్తారు కదా, పదండి వెళ్దాం. అవును కదా అయ్యా, మేం బయలుదేరతాం. స్వామి, చెప్పండి. చీకటి పడుతోంది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు రాత్రి మేము మీ ఇంట్లో ఉండొచ్చా?
ఏమిటండి ఏం మాట్లాడడం లేదు? అది అది ఏంటండి ఆలోచిస్తున్నారు? మన పాప ప్రాణాలు కాపాడారు. ఈ ఒక్క రాత్రి ఉండి వెళ్ళనివ్వండి. ఆ, 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 సరే రండి. రే రా 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 రా. ఆ! రండి. చిట్టి తల్లి పొట్టి తల్లి బంగారు తల్లి, చిట్టి తల్లి. మీరు ఈ గదిలో ఉండండి. ఆ. నేను మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాను. వెళ్ళండి. చాలా సంతోషం అండి. రండ్రా. ఉమ్. ముంగిస్కి పాంకి కదా విరోధం అంటారు. కానీ ఈ ముంగిస్ ఏంటి పార్వతమ్మ చీరను ఎంతో ఘోరంగా చింపేసింది. అమ్మా, తాగడానికి పాలు పెట్టాను. ఏంటిది ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది.